హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అమేజింగ్ స్టార్స్ వాళ్ళ తరపున అందరికీ స్వాగతం. డీటెయిల్ అండ్ నీట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీరు నితిన్ ఫ్యానా? యాక్షన్ డ్రామాలంటే ఇష్టమా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎమోషనల్ స్టోరీస్ సినిమాలు నచ్చుతాయా? హై ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది. నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ మా అక్కే. నువ్వు ఇప్పటికే అవిడితో తమ్ముడు అనిపించుకోలేవు. ఎస్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా టాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ అయిన సినిమా, అదే తమ్ముడు. నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో, దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా గురించి పూర్తి రివ్యూ ఇవ్వబోతున్నాను. సో సినిమా ఎలా ఉంది? సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి కదా, మరి ఆ అంచనాలను అందుకుందా లేదా అనే దానిపై డీటెయిల్ గా ఇప్పుడు చూద్దాం. హే సినిమా లవర్స్, ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లెట్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఎనేబుల్ దట్ బెల్ ఐకాన్. ఇక సినిమా ఇంట్రడక్షన్ చెప్పాలి అంటే, తమ్ముడు అనేది ఒక భావోద్వేగాల తుఫాన్. ఫ్యామిలీ, బ్రదర్హుడ్, యాక్షన్, ఎమోషన్ అన్నీ కలగలిపిన కథ ఆధారంగా తీశారు. నువ్వు ఎప్పటికే ఆవిడతో తమ్ముడు అనిపించుకోలేవు. నితిన్, సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్దేవ్, సస్విక, హరితేజ, శ్రీకాంత్ అయ్యర్ గారు, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర లాంటి స్టార్ కాస్టింగ్ లో నటించారు. ఈ సినిమా జూలై 4 థియేటర్ లో రిలీజ్ అయింది. స్టోరీ లైన్ విషయానికి వస్తే, తమ్ముడు అనేది ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. జై ఒక ప్రొఫెషనల్ ఆర్చర్. తన అక్క స్నేహలత కోసం ఏ స్థాయికైనా వెళ్తాడు, కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. చేసిన తప్పు వల్ల ఆవిడిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది. నిలబెడతా. సంవత్సరాల తర్వాత జై తన అక్కని కలిసేందుకు వెళ్లి ఒక డేంజరస్ మిషన్ లో దిగుతాడు. మీ అక్కను చూసావా? తను చనిపోవడానికి రెడీగా ఉంది, కానీ క్యారెక్టర్ మాత్రం లూజ్ అవ్వలేదు. అంబర గొడుగు అనే లవ్లెస్ ఏరియాలో జరిగే యాక్షన్ సీక్వెన్స్లు, జై అటువంటి పరిస్థితుల్లో తన అక్కని ఎలా కలుస్తాడు అన్నది కథ. అంబర గొడుగు ఇక్కడికి రావాలన్నా వెళ్ళాలన్నా ఒకటే దారి. హే మై డియర్ వ్యూవర్స్, ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. ఇక యాక్టర్స్ నటన విషయానికి వస్తే, ఇది నితిన్ కెరియర్ లో మైల్ రాయ్ లాంటిదని చెప్పవచ్చు. ఆయన యొక్క ఎమోషనల్ డెప్త్, యాక్షన్ సీన్స్ లోని ఎనర్జీ, నితిన్ మెచ్యూర్ పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. మాట పోయి మనిషి బతికినా మనిషి పోయినట్టే లెక్క. మాట బతికి మనిషి పోతే మనిషి బతుకున్నట్టే లెక్క. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ వంటి నటీనటులు తమ పాత్రలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక్క అడుగు కూడా బయటికి తీయలేరు. లయ సీనియర్ నటిగా ఈ సినిమాకు తిరిగి రావటం ఒక హైలైట్. ఇతర పాత్రలలో సౌరభ్ సచ్దేవ్, సస్విక విజయ్, హరితేజ, టెంపర్ వంశీ, శ్రీకాంత్ అయ్యర్ వంటి నటీనటులు బాగా నటించారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు. టెక్నికల్ విషయానికి వస్తే, దిల్ రాజు మరియు శిరీష్ ప్రొడ్యూసర్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ మూవీ డైరెక్ట్ చేసింది వేణు శ్రీరామ్. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొంతమంది క్రియేషన్ ని నమ్ముతారు, కొంతమంది డిస్ట్రక్షన్ ని నమ్ముతారు. నేను డిస్ట్రక్షన్ లో నుంచి వచ్చే క్రియేషన్ ని నమ్ముతాను. డైరెక్టర్ వేణు శ్రీరామ్ గత చిత్రాలైన
ఎంసీఏ, వకీల్ సాబ్ వంటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో డైరెక్షన్ కొంచెం వీక్ అనిపించింది. అనవసరమైన సీన్స్ సినిమాని డ్రాగ్ చేశాయి అనిపించింది. అనుగచ్చతి ప్రవాహ. ఇక సంగీతం బి అంజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బీజిఎం కొన్ని సన్నివేశాల్లో సినిమాను బాగా ఎలివేట్ చేసింది. మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. సినిమాటోగ్రఫీ కేవి గుహాన్, సమీర్ రెడ్డి, సేతు అండ్ ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. ప్లీజ్ డోంట్ లూజ్ దిస్ ఛాన్స్. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి యాక్టర్స్ నటన బాగుంది, యాక్షన్ సీన్స్ అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది, మ్యూజిక్ అండ్ టెక్నికల్ స్టాండర్డ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి కథలో కొత్తదనం లేకపోవటం, ఎమోషన్స్ అంతగా వర్కౌట్ అవ్వకపోవటం, రిపిటేటివ్ చేజింగ్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. కొన్నిసార్లు ఆగాలి, ఆలోచించాలి, సమస్య ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. బయటికి వెళ్ళడం కట్టం. ఇక ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే తమ్ముడు ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మంచి అంచనాలతో వచ్చినప్పటికీ అంచనాలను అందుకోలేకపోయిందని చెప్పొచ్చు. కథలో కొత్తదనం లేకపోవడం, స్లో నెరేషన్, ఎమోషన్ సరిగా కనెక్ట్ కాకపోవడం వల్ల సినిమా నిరాశపరిచింది. కొన్ని యాక్షన్ సీన్స్, నటీనటుల పర్ఫార్మెన్స్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ కొంత బాగా కట్టుకుంటాయి. ఇంకెంత దూరం వెళ్ళినా ఆమె నేను తమ్ముడికి ఒప్పుకోదు. ఆవిడ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. మీరు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటే ట్రైలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, చూసి నచ్చితే వెళ్ళండి. ప్రపంచానికి ప్రేమతో చెప్తే అర్థం కాదు, అదే వైలెన్స్ తో చెప్తే. మీరు తమ్ముడు మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అమేజింగ్ స్టార్స్ వాల్స్. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.